నమస్తే, వెల్కమ్ టు NH టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. జితేందర్ రెడ్డి ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా 1980ల్లో ఉమ్మడి కరీంనగర్లో ఒకానొక వ్యక్తిగా జితేందర్ రెడ్డి తాను RSS భావజాలాలు, జాతీయవాద భావజాలాలు, మరోవైపు దేశం కోసం, ధర్మం కోసం ఆయన పరితపించిన తీరు, ఆయన జీవితం, మరోవైపు ప్రజల్ని పట్టి పీడిస్తున్న నక్సలిజాన్ని అంతం చేయాలనుకుంటూ ఆయన సాగించిన ప్రయాణం, ఇవన్నీ కూడా ఒక బయోపిక్ రూపంలో వచ్చిన చిత్రం. దర్శకుడు విరించి వర్మ అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రం జితేందర్ రెడ్డి. అయితే ఈ సినిమా ఏ విధంగా ఉంది, మరోవైపు జాతీయ భావజాలాలు, దేశభక్తి భావజాలం ఉన్న జితేందర్ రెడ్డి కథనం ఎలా సాగింది, అతని జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు వచ్చాయి, చివరికి ఆయన ఏం సాధించారు, ఆయన జీవితం ఎలా ముగిసింది, మరోవైపు ఎంతమందికి ప్రేరణగా నిలిచింది, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే. నిజానికి జితేందర్ రెడ్డి అనే ఒక బయోపిక్ రూపంలో వచ్చినప్పటికీ కూడా చాలామంది మన్ననలు పొందింది. అండ్ ఇది బయోపిక్గా ఉన్నప్పటికీ అయితే కొంత కమర్షియల్ వాల్యూస్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంది అనుకోవాలి ఈ సినిమా, మరోవైపు ఒక బయోపిక్గా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధించింది అనుకోవాలి, ఎలాంటి స్ఫూర్తిని నింపింది అనుకోవాలి? ముఖ్యంగా గారు, ఇది మీరు అన్నట్టుగా కమర్షియల్ విషయానికి వచ్చినప్పుడు దాన్ని వీళ్ళు సినిమా అడ్రస్ చేయలేదు, పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నిజ జీవితాన్ని ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నారు. దీంట్లో బయోపిక్ లో మామూలుగా ఒక వ్యక్తి గొప్పతనము దీన్ని ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి నమ్మిన సిద్ధాంతాన్ని కూడా ప్రజెంట్ చేశారు. కనుక సిద్ధాంతాన్ని ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు మీరు అన్న కమర్షియల్ యాంగిల్ ఏదైతే ఉంటుందో, కమర్షియల్ సినిమాలో అన్నంగానే తప్పకుండా దాంట్లో ఒక రొమాన్స్ కానీ, లేకపోతే కొంత ఫన్ కానీ, బ్రహ్మానందం లాంటి క్యారెక్టరు, అక్కడక్కడ నవ్వులు, ఇవి చమక్కులు, ఇలాంటివి మనము ఏవి ఎక్స్పెక్ట్ చేయనికే లేదు. ఒకవేళ పని కట్టుకొని కాస్త డబ్బు సంపాదించుకుందామని ప్రొడ్యూసర్ అనుకుంటే అది చెప్పలేం, కానీ అది కూడా అనుకున్నట్టు లేదు. కానీ హీరోయిజం నమ్మేటువంటి, నిజంగా హీరోయిక్ క్యారెక్టర్స్ నమ్మి కొద్దిగా ఫైట్ లాంటివి ఇష్టపడే వాళ్ళు, తర్వాత ఐడియల్ జీవితాలను ఇష్టపడే వాళ్లకు, ముఖ్యంగా యూత్ ఏదైతే అంటే ఫైటింగ్ ఫర్ ఏ కాజ్ అనేది ఏదైతే యూత్ ను బాగా ఇన్స్పైర్ చేస్తుంది. అందుకని దాన్ని ప్రజెంట్ చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ గారు చాలా అద్భుతమైన ప్రజెంటేషన్, రియాలిటీ దీంట్లో ఉంటుంది. మామూలుగా ఫైటింగ్ అంటే కూడా 10 లారీలు హీరో రాగానే అని చూసి ఒక లారీలు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ఇటువంటి పిచ్చి ఫైటింగ్ కూడా ఉంటుంది, జనాలు దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా కాకుండా వాస్తవంగానే ఫైట్ చేసిన ఏవైతే ఉన్నాయో, జితేందర్ రెడ్డి ఎనిమీస్ తో చేసినటువంటి ఫైట్ కాస్త ఏమంటారు, నిజానికి దగ్గరగా తీయడం తోటి బయోపిక్ సక్సెస్ అయింది. హీరోయిజం ను ప్రజెంట్ చేయడంలో, సిద్ధాంతాన్ని వచ్చిన వ్యక్తికి, ప్రేక్షకుడికి అందించడంలో, కన్విన్స్ చేయడంలో, అది కూడా కన్విన్స్ చేయడంలో కూడా బాగా సక్సెస్ అయింది. అందుకే సినిమా వెళ్ళి వస్తుంటే ఒక డాక్యుమెంటరీ చూసామా, సినిమా చూసామా అర్థం కాని ఒక పరిస్థితి వస్తుంది. మీరు అన్న బయోపిక్ లాంటి ఒక డాక్యుమెంట్ చూసామా, సినిమా చూసామా అర్థం కాని ఒక పరిస్థితి. ఎందుకంటే నిజ జీవితాన్ని అంత బాగా కళ్ళ ముందు పెట్టారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాలో తిరిగిన వాళ్ళకు, వాళ్ళ చుట్టుపక్కల దాన్ని నిజంగా చూస్తున్నామేమో, జితేందర్ రెడ్డి ఇప్పుడే ఫైట్ చేశారు, పాపం ఇప్పుడే ప్రాణాలు అర్పించాడేమో అన్నట్టుగా కనిపిస్తుంది. అది అయితే మురళీ మనోహర్ గారు, ఇక్కడ పేర్లు మార్చారు కదా, సో ఇది ఎంతవరకు ప్రజలకు రీచ్ అయింది అనుకోవాలి? ఆ పేర్లు ఎవరు వీళ్ళు ఒరిజినల్గా అనే క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఎంతవరకు రీచ్ అయింది అనుకోవాలి? ఎలా మనం సింప్లిఫై చేసుకోవాలి ఆ పేర్లను? రఘు గారు, సినిమాలో నిజ జీవితంలోని పేర్లు అన్ని కూడా పెట్టడం వల్ల కొద్దిగా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. దాని కొరకు టెక్నికల్ గా ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఇప్పటికీ ఉన్నారు మన కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి వాళ్ళను వాళ్ళ పేరు డైరెక్ట్ గా పెట్టలేదు. ఉదాహరణకు వరవర్రావు లాంటి వాళ్ళు, అరగోపాల్, లేకపోతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ పాత్రలు ఉన్నాయి అప్పట్లో. అలా
కనుక చెప్పక తప్పదు. వీళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 50 ఏళ్లలో సిద్ధాంతం పేరున ఇప్పటికి కూడా పేదరికము, బడుగులు, గిరిజనుల కోసమే మా పోరాటం అనేది చెప్తూ ఉంటారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కదా, మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం కదా. కనుక అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు. అప్పుడు భ్రమల్లో వెళ్ళారు. పాపం చాలా మంది తుపాకీ పెట్టి నక్సలైట్లు అడవుల పాలయ్యారు. వాళ్ళు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీళ్ళ మాటలు వినే ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలా మంది ప్రాణాలు తీశారు. వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాదు, వాళ్ళు చాలా మంది ప్రాణాలు తీశారు. అర్థం లేని రక్తపాతాన్ని ఈ రాష్ట్రంలో కాదు, మొత్తం భారతదేశంలోనే రెడ్ కారిడార్ అనే కలలు కన్నారు. ఇది నేపాల్ కాఠ్మండు నుంచి తిరుపతి వరకు మా రాజ్యం వచ్చేస్తుంది, ఇది త్వరలో మా చేతిలోకి వచ్చేస్తుంది అనేటువంటి భ్రమలు ఈ సోకాల్డ్ హ్యూమన్ రైట్స్ లేకపోతే పౌర హక్కుల సంఘాలు వీళ్ళు ఇప్పటికీ అదే చేస్తున్నారు కదా. ఇప్పటికీ ప్రజలను అట్లనే మభ్య పెడుతున్నారు. మేము ఏదేదో సిద్ధాంతం నమ్మాము, ఆ సిద్ధాంతం కోసం మేము పోరాటం చేస్తున్నాము, ఇది అన్యాయంగా పోలీసు వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు, ఈ ముసలి కన్నీరు ఇప్పటికీ కారుస్తూనే ఉన్నారు, ఇప్పటికీ భ్రమలకు గురి చేస్తున్నారు. చాలా మంది అమాయకులు పాపం తుపాకీ పెట్టి అడవులకు వెళ్తున్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అయితే దీంట్లో ఈ నక్సల్స్ తుపాకీ పెట్టి హత్యలు ఏవైతే ఉన్నాయో నరహంతక నక్సలైట్ అని అంటున్నాను నేను. మామూలు వాళ్ళు వీళ్ళు కాదు. ఆ చుట్టుపక్కల ఒక భయభ్రాంతులకు గురి చేశారు ఈ రాష్ట్రాన్ని. ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, ఇవన్నీ జిల్లాలన్నిటి కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ప్రభుత్వాన్ని శాసించే వాళ్ళు, పెద్ద వాళ్ళను చంపేసేవాళ్ళు. దీంట్లో చనిపోతే పెద్దవాళ్ళని కొట్టి చిన్నవాళ్లకు పంచుతున్నాము అనేది ఏదైతుందో అది ఒక భ్రమ. ఎక్కడ పంచింది లేదు. కనుక పేదవాడికి మేము మేలు చేస్తామని వీళ్ళు అనుకున్నారు పాపం. కానీ పేదవాళ్ళనే చంపారు చాలా మంది. ఇందులో ఈ సినిమాలో మీరు చూసేది ఏంటంటే, ఇదిగో పేదవాడు గ్రామాల్లో ఎంతమంది అమాయకుల పిల్లలు చనిపోయారు, నక్సలైట్లు బలి తీసుకున్న వాళ్ళు ఎవరెవరు అనే విషయం మనకు స్పష్టంగా పేర్లతో సహా కనపడుతుంది. కనుక వాళ్ళు చంపుతున్నది ఏది కూడా న్యాయబద్ధమైనది కాదు. కామన్ మ్యాన్ బాధితుడయ్యాడు. నిమ్న వర్గాలు, దళితులు, గిరిజనులు వీళ్ళు బాధలు పడ్డారు. అటు పోలీసులతో వాళ్ళ ప్రాబ్లం ఉండేది, ఇటు నక్సలైట్లతో ప్రాబ్లం ఉండేది, నలిగిపోయారు వాళ్ళు బాగా. ఈ అన్యాయాన్ని వ్యతిరేకించడానికే జితేందర్ బయటికి వస్తాడు. కనుక జితేందర్ అనేది ఒక వ్యక్తి కాదు గారు, జితేందర్ అనేది ఒక వ్యవస్థ. తెలంగాణలో జితేందర్ అనే ఒక జాతీయవాద వ్యవస్థ బయటికి వచ్చింది. బయటికి వచ్చి వాళ్ళు ఆ నిరాయుధులైనటువంటి జాతీయవాదులు ఆయుధాలు ఉన్నటువంటి నక్సలైట్లతో యుద్ధం చేశారు. మురళీమనోహర్ గారు, ఇక్కడ అది ఎలా జరిగింది ఈ సినిమాలో చూస్తాం మనం. సో మీరు అన్నట్లుగా ఒక వ్యవస్థ అన్నారు కదా, అంటే మనం గుర్తు చేసుకోవాల్సిన తరుణంలో జితేందర్ రెడ్డి మాత్రమేనా, ఇంకెవరైనా ఉన్నారా ఇలాంటి వ్యవస్థలో శక్తులుగా ఉన్నవారు? జితేందర్ రెడ్డి సినిమా అయితే తీశారు, కానీ ఇది సినిమా జితేందర్ రెడ్డి ఒక్కడిదే కాదు. ఆ సినిమాలోనే మనము ఒక 3-4 క్యారెక్టర్లు ఇదే ఆర్ఎస్ఎస్ లేకపోతే ఏబీవీపీ బీజేపీ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు 3-4 హత్యలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణ రామన్న గోపన్న అని 2 వ్యక్తులు కరీంనగర్ జిల్లా వాళ్ళిద్దరు కూడా. మీరు ఆశ్చర్యపోతారు గారు, ఇప్పుడు చాలా పాపులర్ ఆ ఏరియాలో రామన్న గోపన్న నక్సలైట్ చంపినప్పుడు రామన్న గోపన్న అన్నదమ్ములేమో అని అనుకుంటారు. మీరు వింటుంటే కూడా ఆ పేర్లు అన్నదమ్ములేమో అనుకుంటారు, కానీ వాళ్ళు అన్నదమ్ములు కాదు. కేవలము సంస్థలో ఈయన ఒక సంస్థలో ఒక ఆయన సంఘం ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తుంటాడు, ఇంకో ఆయన భారతీయ కిసాన్ సంఘంలో పనిచేస్తుంటాడు. ముఖ్యంగా రైతుల జరుగుతున్న నష్టాన్ని, రైతు ఉద్యమాలను నడిపిస్తుంటారు. అట్లా గోపాల్ రెడ్డి ఒక ఆయన, రామచంద్ర రావు ఒక ఆయన. కనుక వీళ్ళ అన్నదమ్ములు కాదు, కులాలు కూడా ఒకటి కావు. కులము మతము ఏది లేకుండా ఒక వాదం కొరకు, దేశం కొరకు, జాతీయ వాదం కోసము అలా అన్నదమ్ముల్లా బ్రతికారు, అన్నదమ్ముల్లా ప్రాణాలు వదిలేరండి. కనుక ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవడంలో చాలా మంది ఫెయిల్ అయిపోయారు. కానీ ఎవరి రామన్న గోపన్న ఒకసారి తరిచి చూడండి, సామాన్య కార్యకర్తకు కూడా తెలియదు రామచంద్ర రావు అని, ఆయన గోపాల్ రెడ్డి అని, ఇవన్నీ ఏం తెలియదు. వాళ్ళ సంస్థలు కూడా వేరు. ఎంతో మంది రైతాంగ పోరాటాలన్నీ నడిపించారు గోపాల్ రెడ్డి. ఇవి మనం ఈ కథలో చూస్తాం. అలాగే ఇంకో కథ జగన్మోహన్ రెడ్డి, సామ జగన్ అని అంటారు వరంగల్లో, జెండా కోసం ప్రాణం అర్పించాడు. యూనివర్సిటీలో నల్ల జెండాలు ఎగరేస్తామన్నారు నక్సలైట్లు. దాన్ని ఎదిరిస్తారా ఎవరైనా? నక్సలైట్లు జెండాను దించేసి, జాతీయ జెండాను దించేసి నల్ల జెండాలను ఎగరేయడానికి పోతే దాన్ని ఎదిరించి పోరాడి
తర్వాత కోర్టులో సాక్ష్యం కూడా చెప్తే చంపేస్తామన్నారు, కానీ సాక్ష్యం చెప్పి చనిపోయాడు జగన్. కనుక ఈ రోజుల్లో జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా స్వాతంత్రం వచ్చాక ఇలాంటివన్నీ జరిగాయి. మరి అవతల జరుగుతున్నది ఏంది? జెండాలు దించేయాలి, ఇది బూటకం స్వాతంత్రం అని నక్సలైట్లు అనేవాళ్ళు. కనుక ఈ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో రంగారు దేశంలో ఎక్కడ జరగలేదండి. వాళ్ళను తుపాకీ పట్టుకొని క్యాంపస్ లోకి వచ్చేవాళ్ళు. వాళ్ళు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని దాని పేరు, ఆర్ఎస్సి, పిడిఎస్, వీళ్ళంతా కూడా నక్సల్ అనుబంధ సంఘాలు తుపాకులతో క్యాంపస్ లో ఏలారు. కానీ ఏ తుపాకీ కట్టె కూడా లేని, కర్ర కూడా లేని యువత వాళ్ళని ఎదిరించారు, గల్లాబట్టి అడిగారు, నిలదీశారు. ఇదే మనం మన జితేందర్ రెడ్డి స్టోరీలో కనిపిస్తుంది. మీకు ఎలక్షన్స్ లో, స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ లో వాళ్ళకి ఎదురుండేది కాదు, కానీ జితేందర్ రెడ్డి నిలబడ్డాడు, వాళ్ళను ఓడించారు. ఇది సినిమా కథ కాదు రగ్గారు, ఇది నిజ జీవితంలో జరిగినటువంటి విషయం. ఈ హీరోయిజం ఉంది కదా, ఇది తుపాకీ పట్టుకొని రాజ్యం ఏలాలనుకున్న వాడిని ఎదిరించినటువంటి హీరోయిజం, ఇది సామాన్యమైన హీరోయిజం కాదు. దీనికోసం ప్రజలు చాలా మంది జితేందర్ రెడ్డి వెంట వచ్చారు. మరోవైపు మురళీ మనోహర్ గారు, అంటే ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే అటు నక్సల్స్ చేతిలో హతం అవ్వడం, రౌండప్ అయ్యి అనేది నిజంగా చూస్తే ఎంతో బాధ కలుగుతోంది. ఆ ఇన్సిడెంట్ చూస్తే డైరెక్టర్ కూడా అంతే అద్భుతంగా రక్తి గట్టించిన సందర్భం. ఎక్సలెంట్ అండి అది. నిజంగా మీరు ఆ ఫైటింగ్ కూడా అక్కడ బైక్ మీద, ఆయనకు బుల్లెట్ అంటే చాలా ప్రాణం. వాళ్ళ నాన్నగారు ముదిగొండ మల్లారెడ్డి గారు, అంటే నేను ఆర్గనైజేషన్ లో ఏబీవీపీలో పనిచేశాను చాలా కాలం. నేను అప్పట్లో నిజామాబాద్ లో ఉండేవాడిని. పేపర్ ర్యాలీ చేయడానికి నేను కరీంనగర్ వచ్చేవాడిని. అట్లా ఆయన చనిపోయినప్పుడు నేను అంత్యక్రియలకు వచ్చాను. అంతకు ముందు కూడా ఒకసారి ఆయనను కలిసే అవకాశం లభించింది నాకు, అంటే కళతో ఎంతో మాట్లాడడం లాంటివి జరిగాయి. కానీ వాళ్ళ నాన్నగారు ఆర్ఎస్ఎస్ పెద్ద ఆయన, 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా ఉండేవారు, కార్యవాహు ఉండేవారు. వారు చెప్పేవారు మాటల్లో. ఆ సినిమాలో మీకు కనిపిస్తుంది, ఆయన మాట అంటాడు రగ్గారు, నేను కూడా విన్నాను ఆయన నోటి నుంచి. ఆ డైలాగులు అన్ని కూడా నిజంగా నిజ జీవితంలో మాట్లాడిన మాటలే. అంటే భగత్ సింగ్ మన దేశంలో పుట్టాలి కానీ మన ఇంట్లో పుట్టవద్దు అనుకుంటే ఎట్లా అని భార్యతో అంటాడు. ఆమె అంటే ఈయన చంపేస్తారు, పెళ్లి కూడా చేసుకోడు కదా జితేందర్ రెడ్డి, ఎందుకంటే ప్రిపేర్ అయిపోయాడు ఆయన. నా జీవితంలో పెళ్లి లేదు, ఎందుకంటే అమ్మాయికి అన్యాయం అవుతుంది అని చెప్పి ప్రిపేర్ అయిపోయాడు. అలాంటి ఒక ప్రిపరేషన్ ఉండేదండి. దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుందా? అలాంటి హీరో మీరు చివరి దృశ్యం ఏదైతే చూసారో దాంట్లో అది మధ్యలో అడవిలో, మనకు కూడా కరీంనగర్ జగిత్యాల మధ్యలో ఉండే కొండ గట్టు దగ్గర ఆ సినిమా ఏదైతే ఉందో అది నిజ జీవితం మనల్ని అందరినీ కూడా షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే బాడీ గార్డ్ బుల్లెట్ మీద పోతున్నప్పుడు ఆయన గేరప్ చేసినప్పుడు ఆయన వ్యక్తిగతమైన ఇది గన్ హోల్డర్ ఆయనను పక్కకు పెట్టి దాచిపెడతాడు. నువ్వు ఆ చెట్టు పక్కకు దాపుకోపో అని పంపించేస్తాడు. తానే ఒక అభిమన్యుడిలాగా యుద్ధ భూమిలోకి దిగుతాడు. వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసి 10 మంది ఆయనను చంపడానికి, ఆయన దగ్గర కూడా రైఫిల్ ఉంటుంది, కాలుస్తాడు. దాంట్లో కూడా వాళ్ళు ఒకరిద్దరికి పడతాయి, షాట్స్ పడతాయి. ఆ తర్వాత ఆయన బుల్లెట్స్ అయిపోతాయి, నిస్సహాయుడు అవుతాడు. అప్పుడు ఆయన పిలుస్తాడు, బాడీ గార్డ్ పేరు ఏదో ఉంది నేను మర్చిపోయాను, పిలిచి కమాన్ యూ ఫైర్ అని అంటాడు. చెట్టు ఉన్నాడని అనుకుంటాడు పాపం. కానీ ఆయన అక్కడి నుంచి పారిపోతుంటాడు, దూరంగా కనిపిస్తాడు. ఆ భయం వేసి ఆయన పారిపోయి ఉంటాడు పాపం. ఒక మామూలు కానిస్టేబుల్, ఏమీ చేయలేని ఒక స్థితి అన్నట్టు. అదే కానిస్టేబుల్ గిల్టీగా ఫీల్ అయ్యి నేను అన్యాయం చేశాను, నేను నా డ్యూటీలో ఫెయిల్ అయ్యని చెప్పేసి చివరకు దీన్ని ప్రెషర్ గురైపోయి ఒక లెటర్ రాసి తన వాళ్ళ ఇంటికి అమ్మాయికి లెటర్ రాసేసి, నేను జితేందర్ రెడ్డిని కాపాడలేకపోయాను, నేను పారిపోయాను, నేను బ్రతికి దండగా అని చెప్పేసి ఆ లెటర్ రాసి ఆయన వెళ్ళిపోతాడు, చనిపోతాడు. ఆ లెటర్ తీసుకొని అమ్మాయి మళ్ళా జితేందర్ రెడ్డి చనిపోయినాక కొన్ని ఏళ్ల తర్వాత ఇంటికి వస్తుంది వాళ్ళ నాన్నగారికి ఇద్దాము అని. కానీ వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయింటారు. ఇదే తమ్ముడు రవీందర్ రెడ్డి, సినిమా తీసిన రవీందర్ రెడ్డికి అందుతుంది. ఇవన్నీ నిజ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు అన్నట్టు. మనుషులకు వాల్యూస్ ఎలా ఉండేటివి. కానిస్టేబుల్ పాపం ప్రాణం కొరకు పారిపోయినా ఆయన కూడా తర్వాత ఎంత బాధపడతాడు, అయ్యో నా డ్యూటీ నేను చేయలేకపోయాను అనేటువంటి ఇది, అది మనం కదిలిస్తుంది ఆ సినిమాలో. అద్భుతమైన సినిమా. అండ్ మురళీ మనోహర్ గారు, ముఖ్యంగా ఇక్కడ ఈ సైద్ధాంతిక పరంగా ఆలోచిస్తే ఎందుకు నక్సల్స్ని కనీసం అంటే కూర్చోబెట్టి చర్చించడం, ఏదో ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఏదో రూపంలో
ఒక చర్చ సలిపి ఆ తర్వాత దానికి ఒక పరిష్కారాన్ని తీసుకొస్తే నిజంగా సమస్య రూపుమాపే పరిస్థితి ఉండేదా? లేకపోతే ఇలాంటి జితేందర్ రెడ్డిలు ఎప్పటికీ ఉండాల్సిందేనా? వామపక్షవాదులు ఎప్పటికీ వాదిస్తూ ఉంటారు కదా వాళ్ళ సైద్ధాంతికంగా కూడా. సో ఎలా దీన్ని తీసుకోవాలి మరి ప్రజలు కూడా? మీరు చాలా ఫండమెంటల్ క్వశ్చన్ రైజ్ చేశారు. ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో మీడియాలో కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కొందరు లెఫ్ట్ వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు కమ్యూనిజము మీరు నక్సలిజాన్ని మీరు ఖతం చేస్తారా? అదేంటి అమిత్ షా గారు అలా మాట్లాడతారు, 2026లో ఖతం చేస్తాం నక్సలైట్లు అంటే ఏంది? మనుషులనా నక్సలైట్లు? అంటే 10 మంది ఉన్నారు, 9 మంది చంపేము, చివరి వ్యక్తిని చంపేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? నక్సలిజం అనేది ఒక సామాజిక ఆర్థిక సమస్య అని చెప్తూ ఉంటారు. నేనేమంటున్నానంటే ఇలా చెబుతూ వీళ్ళు టీవీల ముందు కూర్చొని ప్రజలకు కొన్ని భ్రమలు క్రియేట్ చేస్తారు. ఏంటంటే నిజంగా కదా వాళ్ళు ఒక కాజ్ కొరకు పనిచేస్తున్నారు, ఇది ఒక సామాజిక ఆర్థిక సమస్య, ఇది పేదరికం పోనంత కాలం నక్సలిజం పోదు అని ఒక వాదన. కనుక మీరు పేదరికం నిర్మూలించు. నేనేమంటున్నానంటే నక్సలైట్లు వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళ సిద్ధాంతాన్ని ఎన్నడూ దాచుకోలేదు. గోడల పైన కూడా రాశాను, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని రాశాను. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలంటున్నారు రామ్ గారు? వాళ్ళ డిమాండ్ ఏంటి? రాజ్యాధికారం వాళ్ళ డిమాండ్. పోనీ మేము ఇస్తామంటే తీసుకుంటామంటున్నారా? లేదు, మేము తుపాకీ గొట్టం ద్వారా సాధించుకుంటామని అంటున్నాం. కనుక ఇంత క్లియర్ గా వాడు చెప్తుంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళ యొక్క వీళ్ళు పౌర హక్కుల సంఘాలు లేకపోతే సోకాల్డ్ అర్బన్ నక్సలైట్లు వచ్చి మనల్ని భ్రమింపజేస్తుంటారు. నో నక్సలైట్స్ ఒక కాజ్ కొరకు పనిచేస్తున్నారు, వాళ్ళు పేదలు గిరిజనులు అడవిలో ఉన్న గిరిజనుల కొరకు పనిచేస్తున్నారు వాళ్ళు, ఇవన్నీ వీళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకి రాజ్యం కావాలంట, మరి రాజ్యం ఇచ్చేద్దామా? మరి వాడు చేస్తున్న యుద్ధం ఎవరి మీద చేస్తున్నాడు? పేదరికం మీద కాదు, రాజ్యం మీద చేస్తున్నాడు. డైరెక్ట్ గా పోలీసు చేస్తా ఉన్నాడు. అందుకే ఒక మిలిటెంట్ పాకిస్తానీ మిలిటెంట్ లష్కర్ తోయిబా వాడు ఇక్కడ స్లీపర్ సెల్ గా హైదరాబాద్ లో వచ్చి నిశ్శబ్దంగా ఉండి ఒక ఫైన్ డే దేన్ని సిద్ధిబాబా గుడికాడ ఒక బాంబు పెట్టి వెళ్తాడు, లేకపోతే గోకుల్ చాట్ లో ఒక బాంబు పెడతాడు. వాడు ఎవడండి? వాడు టెర్రరిస్ట్ కదా, వాడితో చర్చలు జరుపుతామా మనము? జరపం కదా. వాడు ఎనిమీ ఆఫ్ ది స్టేట్ కదా, కనుక దొరికేసి చంపేస్తాం వాడిని. పోనీ వాడు తుపాకులు కింద వేసేసి నేను పొరపాటు చేశాను అని బయటకు వచ్చింది అనుకో, వాడిని పట్టుకుంటాము, అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం. మరి మీరెవరు? వాళ్ళకు మీకు తేడా మీరు కూడా అంతే కదా, మీరు కూడా అడవుల్లో దాచుకుంటున్నారు, మీరు కూడా సమయం వచ్చినప్పుడు మందు పాత్రలు పెడుతున్నారు, అమాయకులైనటువంటి పోలీసులను 100 మందిని లేపేస్తున్నారు, ప్రాణం తీస్తున్నారు, రక్తపాతం చేస్తున్నారు. మీతో చర్చలేంటి? మరి పోని మీరు తుపాకులు పారవేసేసి మాతో చర్చలు జరపండి, మా డిమాండ్లు ఉన్నాయని ఎప్పుడైనా చెప్పారా? తుపాకులు ఎన్నరూ వేయలేదు కదా మీరు. అసలు మీతో చర్చలేంది? మీరు రాజ్యాధికారం తుపాకీ గొట్టం ద్వారా కాదు, మేము డెమోక్రసీని నమ్ముతాము, బ్యాలెట్ ను నమ్ముతాము, బుల్లెట్ ను కాదని మీరు చెప్పండి. కరెక్టే. కానీ అయితే పేదరికం ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి మరి? కనుక ఇక్కడ సమస్య ఏంటంటే పేదరిక నిర్మూలన ప్రభుత్వాలు చేయాలి. ఒకవేళ ప్రభుత్వాలు ఫెయిల్ అయితే మీరేం చేయాలంటే ఎన్నికల్లో నిలబడి ప్రజల మన్ననను పొంది మేము పేదరిక నిర్మూలన చేస్తాము అని మీరు రావాలి. కనుక ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, ఈ రాజ్యాంగము ఒకరికి ఇచ్చింది, తుపాకీ పోలీస్కి ఇచ్చింది. కనుక వాళ్ళు కాకుండా ఇంకెవరైనా సరే తుపాకీ పట్టి ఏ మిషతో, అంటే పేదరికం అనే మిషతో లేకపోతే ఇంకేదో మిషతో మీరు తుపాకీ పట్టడము అది రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధము. మీరు ఎనిమీస్ ఆఫ్ ది స్టేట్. అందుకే వీళ్ళని నేను ఏమంటున్నా అంటే సామాజిక ఆర్థిక సమస్య కాదు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఇది మీరు తుపాకీ పట్టినన్ని రోజులు మీరు క్రిమినల్స్ ను స్ట్రాంగ్ గా ఆర్మీతో పోలీస్తోనో డీల్ చేయాల్సిందే తప్పితే వేరే మార్గం లేదు. అప్పుడప్పుడు తెలియక చర్చలు జరిగినా అవన్నీ ఫెయిల్ అయినాయి. రాజశేఖర రెడ్డి కాలంలో మనం చూసాము చర్చలు ఎలా జరిగాయి. కనుక ఇదంతా చర్చలు అనేది ఒక బూటకం. మీరు ఎన్కౌంటర్ బూటకం అంటారు కదా, ప్రతి ఎన్కౌంటర్ ఎంత బూటకమో ప్రతి చర్చలు అనే చర్చ కూడా ఒక బూటకం. ఎందుకంటే మీరు ఆ సమయానికి మీ పైన ఒత్తిడి వచ్చినప్పుడు చుట్టూ పోలీసు వచ్చేసింది అన్నప్పుడల్లా కూడా చర్చలు అంటారు. మీరు దిగ్విజయంగా సాగిపోతున్నప్పుడు, తర్వాత ప్రభుత్వ అధికారులను కిడ్నాప్ చేస్తున్నప్పుడు,
మీ హవా నడుస్తున్నప్పుడు, మీ మందు పాత్రలు బాగా నడుస్తున్నప్పుడు మీరు ఎన్నడైనా చర్చలు అన్నారు? అవును, చర్చలు అప్పుడు అన్నారు మీరు. ఎప్పుడైతే మీ పెద్ద నాయకుల చుట్టూ ఆర్మీ వచ్చేసింది అన్నప్పుడు చర్చలు అంటుకుంటారు. కనుక చర్చలు అనేది ఒక బూటకం నా దృష్టిలో. ఫైనల్ గా జితేందర్ రెడ్డి అనే క్యారెక్టర్ ద్వారా, ఈ సినిమా ద్వారా నిజానికి జాతీయ భావజాలాలు, దేశము, ధర్మం ఈ ఆలోచనలే ఎక్కువగా కనబడుతున్న నేపథ్యంలో యువత కూడా ఎలా ఇన్స్పైర్ అవ్వాలి ఇటువంటి క్యారెక్టర్స్? ఎందుకంటే చాలా అరుదుగా వస్తుంటాయి ఈ సినిమాలు. ఇందాక మీరు అన్నట్లుగా కమర్షియల్గా పెద్ద పట్టించుకోకుండా తీసే డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, నిజంగా అందులో పనిచేసిన వాళ్ళ నిజంగా చాలా గొప్పవాళ్ళు. సో ఒక సినిమా రావాలి, ప్రజలకి ఇది కనపడాలి, ఇది అర్థం చేసుకోవాలి, ఉపయోగపడాలనే ఒక మంచి ఆలోచనతోటి తీస్తారు, ఎక్కువగా కమర్షియల్ హిట్ అవ్వకపోయినప్పటికీ కూడా. సో నిజంగా ఏం నేర్చుకోవాలి యువత కూడా ఈ విషయంలో? దీంట్లో మేజర్ గా ఒక అందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న జితేందర్ రెడ్డి ఎన్టీ రామారావుని అడుగుతాడు. రామారావు గారు, మీరు ఏందండి మీరు నక్సలైట్లు దేశభక్తులు అంటారేంటి, మీరు అట్లా అంటే మేము ఏం కావాలి అని అంటే ఆయన ఎన్టీ రామారావు గారు ఆశ్చర్యపోతారు. ఎందుకు? అవును కదా, మరి వాళ్ళు ఎలా దేశభక్తులు అవుతారు అంటే వాళ్ళు కూడా ఏదో ఒక కాజు కొరకే కదా పోయింది. అప్పుడు ఈయన చెప్తాడు ఏమని అంటే, చూడండి, దేశభక్తి అంటే ఎవరు దేశం కోసం ప్రాణాలు ఇస్తారో వాడే దేశభక్తుడు, ఎవడు ప్రాణాలు తీస్తాడో వాడు దేశద్రోహి అని కుండ బద్దలు కొట్టినాక నిర్వచనం చెప్తాడు అన్నాడు. అయితే నేను ఇది ఏమంటున్నానంటే, అప్పట్లో నక్సలైట్లతో స్ట్రగుల్ చేస్తున్నప్పుడు ఆయన అన్న మాట అది సత్యం అది. కానీ ఇప్పుడు చుట్టూ మీరు ప్రభుత్వం ఉంది, ఎలాంటి సంఘర్షణ లేదు అన్నప్పుడు ఇప్పుడు యువత ఏం చేయాలి, దేశభక్తిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దేశం కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన పని లేదు, దేశం కోసం ఎలా జీవించాలి అనేది నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా మీరు డబ్బు సంపాదిస్తారు, తల్లిదండ్రులు, మీరు, మీ కుటుంబం ఎంత సౌఖ్యంగా ఉన్నప్పటికీ కూడా, బట్ కెన్ ఐ డూ సంథింగ్ ఫర్ దిస్ నేషన్? వాట్ కెన్ ఐ డూ ఫర్ దిస్ నేషన్? దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ మనం ఈ సినిమా నుంచి పొందుతాము. గారు, జితేందర్ రెడ్డి గారి యొక్క ప్రాణం ఊరికే పోలేదు. వారు ప్రాణం ఇచ్చినా అందరు ప్రాణాలు ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ఎందుకంటే వారు ప్రాణం ఇచ్చారు, అనేక క్యాంపస్ లో అనేక మంది జాతీయవాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చనిపోయారు. కానీ అవన్నీ ఊరికే పోలేదు, వాళ్ళ ప్రాణాలన్నీ కూడా. అన్ని క్యాంపస్ లో ఈరోజు ప్రశాంతత నెలకొట్టదు. అన్ని క్యాంపస్ లో, ఏ క్యాంపస్ లో దేశంలో నల్ల జెండాలు ఎగరడం లేదు. దేశమంతా ఈరోజు నేషనల్ ఫ్లాగ్ బలంగా ఎగురుతుంది. ఈ రోజు ఫ్యాషన్ ఆఫ్ ది డే అయింది యూత్ కు. ఏది నేషనల్ ఫ్లాగ్ పట్టుకోవడము, వందే మాత్రం అని నినదించడము, ఇది ఫ్యాషన్ ఆఫ్ ది డే. కనుక జితేందర్ రెడ్డి యొక్క ప్రాణం, ఒక్క ప్రాణం పోయొచ్చు, కానీ 100 జెండాలు ఈ రోజు నిలబడ్డాయి గట్టిగా. జగన్ ప్రాణం పోయొచ్చు జెండా కోసం, కొన్ని వేల జెండాలు ఈ రోజు ఎగురుతున్నాయి దేశంలో. కనుక ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల చరిత్ర ఏంది అంటే, ఇగో కాషాయ జెండాకు ప్రాణం పోసారు వీళ్ళంతా కూడా. రెపరెపలాడుతుంది దేశంలో కాషాయ జెండా. ఎర్ర జెండాలన్నీ కూడా మసగబారిపోయినాయి. ఇది మనము ఈ సినిమా యొక్క పాఠం అండి. రైట్ సార్, మురళీ మనోహర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వివరంగా చెప్పారు ఈ సినిమా యొక్క విలువల్ని, అన్నిటినీ కూడా చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో జితేందర్ రెడ్డి అనే సినిమా కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక బయోపిక్గా మనందరి ముందుకు వచ్చింది. దేశం కోసం, ధర్మం కోసం, ఒక జాతీయవాద భావాలున్న వ్యక్తిగా తాను ఎలా చరిత్ర సృష్టించాడో, చరిత్ర రాశాడో, అండ్ నక్సల్స్ చేతిలో హతమైన ఆ ఘటన, అవన్నీ కూడా చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. ఒక దేశం కోసం పోరాడే వ్యక్తి ఈ రకంగా చివరికి ప్రాణాలు అర్పించడం, నిజానికి ఇది వీరమరణం అయినప్పటికీ కూడా మనము నిజంగా తీరని లోటు అనుకోవాలి జితేందర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని కోల్పోవడం అనేది. బట్ ఏదేమైనప్పటికీ కూడా యువత, ప్రజలందరూ కూడా ఇటువంటి సినిమాలను ఆదరించాలి. ఈ సినిమాల్లో ఉన్న ఆ గొప్పదనాన్ని స్వీకరించి మన మనస్సులు కూడా దానికి అదే విధంగా ఇన్స్పైర్ అయ్యే విధంగా మనం తీసుకోవాలి ఆ సినిమాల్లోని సారాంశాన్ని అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, అండ్ ఈ సినిమా గురించి మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.